హాయ్ వ్యూవర్స్, ఆంజనేయులు. చూడండి, మీరు మా వీడియోస్ని చూడాలనుకుంటే www.youtube.com/ngm videos అనే ఛానల్లోకి లాగిన్ అవ్వండి. తర్వాత రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో అవన్నీ కూడా మీ మెయిల్ ద్వారా కూడా పొందొచ్చు. ఈ యొక్క వీడియోస్ని మీ యొక్క తోటి ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయగలరని నేను ఆశిస్తున్నానండి. ఇప్పుడు పేజ్ మేకర్లో ఒక టాపిక్ గురించి చాలామందికి ఐడియా ఉండదు. సో అదేంటంటే, ఇక్కడ మనకు ఎడిట్ మెనూ కనిపిస్తుంది చూడండి. ఈ ఎడిట్ మెనూకి పక్కన లేఅవుట్ మెనూ ఉంది. లేఅవుట్ మెనూలో ఆటో ఫ్లో అనే ఒక ఆప్షన్ ఉంది. సాధారణంగా ఈ ఆటో ఫ్లో వల్ల యూజ్ ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది అనేది నేను మీకు చెప్తున్నాను చూడండి. ఫస్ట్, ఈ ఆటో ఫ్లో ఉపయోగించాలి అని అంటే మనం ఆల్రెడీ మీకు ఎడిట్ స్టోరీ గురించి తెలిసి ఉంది. ఎడిట్ స్టోరీలో మనం ఏ టెక్స్ట్ అయినా ఈ యొక్క పేజ్ బయట టైప్ చేసుకోవచ్చు అని. ఫస్ట్ ఎడిట్ స్టోరీలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ మీరు ఏదైనా మ్యాటర్ అయినా టైప్ చేయండి, లేకపోతే ఎంఎస్ వర్డ్లో ఉన్న కొంత టెక్స్ట్ని చూడండి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా? సో Ctrl+V వాడుతున్నాం. ఆ టెక్స్ట్ అంతా ఇక్కడ పేస్ట్ అయిపోయింది చూడండి, ఎంటైర్ టెక్స్ట్ అంతా. ఈ పేస్ట్ బోర్డ్ అంటే ఇక్కడున్న ఎడిట్ స్టోరీలో ఉన్న కంటెంట్ని మనం కాపీ చేయాలన్నప్పుడు ఎడిట్ చూడండి, కాపీ. అయితే ఈ కాపీ చేయాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేయాలి కదా, సెలెక్ట్ ఆల్, ఎడిట్ మెనూ, కాపీ. ఈ మొత్తం టెక్స్ట్ అంతా పేస్ట్ అయింది కదా. ఒకసారి మీరు ఒక కొత్త ఫైల్ తీసుకున్నప్పుడు ఇక్కడ పేస్ట్ చేశారనుకోండి, ఎడిట్ మెనూలోకి వెళ్ళి పేస్ట్, ఆ టెక్స్ట్ ఏమైంది చూసారా? ఇక్కడ ఒకే పేజీలో మనకు స్ట్రింక్ అయిపోయింది. ఇంకా ఈ రెడ్ సింబల్లో అంటే చూడండి ఇంకా ఎక్కువ టెక్స్ట్ ఉందని అర్థం. అయితే ఇక్కడ పేజీలో ఒకే పేజీలో వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఈ యొక్క ఫైల్ని మాత్రమే క్లోజ్ చేస్తున్నాం. Ctrl+W యూజ్ చేసి నేను ఇందాక యూజ్ చేసిన ఏదైతే ఎడిట్ స్టోరీలో ఉందో టెక్స్ట్, ఓకే, పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న టెక్స్ట్ని కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నాం. ఈ యొక్క టెక్స్ట్ని ఎంతైతే టెక్స్ట్ ఉందో అది పేజ్ మేకర్లో మొత్తం టెక్స్ట్ అంతా కూడా ఒక పేజీలో కావచ్చు, 2 పేజీల్లో కావచ్చు, 3 పేజీల్లో కావచ్చు, ఆ టెక్స్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అన్ని పేజెస్లోనూ అడ్జస్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఎడిట్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు సెలెక్ట్ ఆల్ యూజ్ చేయండి, కాపీ. ఇక్కడ మనకు ఆటో ఫ్లో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఈ ఎడిట్ స్టోరీ నుంచి మీరు బయటికి రావాలి. ఎడిట్ లేఅవుట్ అంటే Ctrl యూజ్ చేసినప్పుడు ఇలా ఒక సింబల్ డిస్ప్లే అయింది కదా మనకు. అయితే ఈ ఆటో ఫ్లో అనే ఆప్షన్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో, ఇక్కడ మనకు పేజ్ 1 మాత్రమే కదా ఉంది మాస్టర్ పేజ్లో. సో చూడండి, మీ యొక్క మౌస్ పాయింటర్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఇలాగ ఒక చిన్న సింబల్ కనిపిస్తుంది చూడండి, అవునా? సో ఎప్పుడైతే మీరు ఇక్కడ క్లిక్ చేస్తారో ఆ టెక్స్ట్ అంతా ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ పేజీలో టెక్స్ట్ వచ్చింది, ఇక్కడ పట్టలేదు కాబట్టి 2వ పేజీకి వచ్చింది. చూసారా? అలాగే మనం ఆటో ఫ్లో చేసుకోవచ్చు అన్నట్టు. సో ఆటో ఫ్లో చేయాలంటే వెరీ సింపుల్. ఫస్ట్ ఎడిట్ స్టోరీలో టెక్స్ట్ టైప్ చేసుకోండి, కాపీ చేయండి, లేఅవుట్ మెనూలోకి వెళ్ళి ఆటో ఫ్లో ఆన్ చేసుకొని క్లిక్ చేసేసుకోండి, సరిపోతుంది అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ యొక్క ఆటో ఫ్లోని ఉపయోగించుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓకేనండి? సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మీ యొక్క తోటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.